కోదాడ మండలం అడ్లూరు కాలనీలో అక్కడి గ్రామ సర్పంచ్ భర్త మరియు సర్పంచ్ మామ ఇద్దరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి గ్రామస్తులు. సర్పంచ్ పదవి వచ్చిందేమో మహిళకు, కానీ పెత్తనం మాత్రం తండ్రి కొడుకులదే. గ్రామ ప్రజలు అంతా మేము చెప్పినట్టు వినాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు అంట. ఇక్కడ సర్పంచ్ భర్త మరియు మామ పిల్లలు పెద్దలు ఆడుకునే కమ్యూనిటీ హాల్ వద్ద ప్లే గ్రౌండ్ కి సైతం తాళం వేసి రక్ష సానందం. అంతేకాదు గ్రామ పంచాయతీ సిబ్బంది పైన కూడా వీరి పెత్తనం ఆగడం లేదు. గ్రామ పంచాయతీలో సిబ్బందిగా పనిచేస్తున్న ఆకుల సురేందర్ని విడుదలకు రావద్దు అంటూ హుకుం జారీ చేశారు. ఎందుకని సురేందర్ ప్రశ్నించగా, సర్పంచ్ ఎన్నికల్లో మీ కుటుంబం సభ్యులు మాకు సపోర్ట్ చేయలేదు అంటూ ఇష్టం వచ్చినట్టు కులం పేరుతో బూతులు తిట్టడంతో ఆకుల సురేందర్ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే కులం పేరుతో తిట్టి చంపేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, సర్పంచ్ కుటుంబ సభ్యుల వలన తమ కుటుంబ సభ్యులకు ప్రాణభయం ఉందని ఆకుల సురేందర్ కుటుంబ సభ్యులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏం చేస్తాం ఒక్కింటోడు మేము బొడుతూ చేస్తామని నా మూడు మీద తీసేసాం. ఇదిగో ఈ రేకులు మేము వేసి ఇట్నే జల్లు పొల్లు కొట్టిద్దని ఏతే గ్రామ పంచాయతీలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒకటే గోడ పెట్టుకున్నారు. పైనుంచి పై వాళ్ళు వచ్చారు. అసలు మీకు ఏమైనా సిగ్గుందా? సిగ్గు లేదా? వాళ్ళు వచ్చారు ఇంటికి. చెట్లు యువతలు ఉంటాయి, సైడ్ కాలం మీద రేకులు ఉంటాయి. మీకు ఏమంటాం వచ్చినాయి ఆ రేకులు మీరు తడ గ్రామ పంచాయతీలో చెబుతారు అన్నారు. రైట్స్ అన్నీ మాది గోడివి చేయటానికి వీలు లేదు. ఇప్పుడు దాంట్లో చేసేవాళ్ళు అందరూ రెడ్డి వాళ్ళు తీసేయాల్సిందేనని మా ఊరు కదా ఆయన హుజూర్నగర్ దగ్గర ఏదో ఊరుందండి, వాడిని తీసుకొచ్చి పెట్టాను. పైగా మళ్ళీ ఏం బతకడానికి వచ్చి ఉంటే ఉండాలి. మేము ఊళ్ళో వాళ్ళ ఊరు పట్టించుకోవట్లే వాడిని. వాడికి మా ఊళ్ళో పిల్లగాడిని తీసినాక మన మట్టికి ఎందుకు అను మాకు రైట్స్ అన్నీ మేము తీసేస్తాం. ఏమంటాడు నా కొడక మీరు ఎందుకు తొలగరా, ఎందుకు పోర్రా? 5 ఏళ్ళు నన్ను పీక పడేది. తీసుకుండు రావంజే అంటే వాళ్ళ మట్టితోనే ఆగురాంకోట అంటే నాకు నాగట్లా కొడకని ఈ అమ్మ మారేస్తుంది. ఏం దిగుతుందా చేసుకొని రైతులు పెట్టుకుంటే 5 సంవత్సరాలు పదవులు ఏంటంటే నన్ను ఆతులు జగలేకపోయారు వాళ్ళు. ఇవాళ ఏం దిగుతారో పదవి సర్పంచ్ నేను స్వరాజ్యాన్ని కాదు, నేను రమణాని ఏలుముద్రగాని కాదు. వాడేం మాట్లాడతారు, ఇంటికి పోయి మాట్లాడతారని మా ఇంటి పక్క ఆయన వేరే ఆయన ఊరు ఆయన మా కాడ ఉంటుంటే ఆయన పెత్తనం చేసి ఆయన తీసుకొని కేసు పెట్టి నా కొడక ఏం చేస్తారు నువ్వు కొడక నీ అమ్మ రమ్ములు బాల్తే నా కొడక చెప్పి నా కొడక నీ అమ్మ తీసుకుండు సూత్రం రావంజే అంటే వాళ్ళ మట్టితోనే నాగేశ్ బాగా వింటున్నావు, వాడు మాట్లాడుతున్నావు బాగా చేయి చేసుకుంటే బాగోదు నేను అని చెప్పి అంటుంటే ఆగురాంకోట అంటున్నాక నాగట్లా అమ్మ మారేస్తుంది. ఏం దిగుతుందా చేసుకొని రైతులకు పెట్టుకుంటే 5 సంవత్సరాలు పదవులు ఏంటంటే నన్ను ఆతులు జగలేకపోయారు వాళ్ళు. ఇవాళ ఏం దిగుతారో పదవి సర్పంచ్ నేను స్వరాజ్యాన్ని కాదు, నేను రమణాని ఏలుముద్రగాని కాదు. వాడేం మాట్లాడతారు, ఇంటికి పోయి మాట్లాడతారని మా ఇంటి పక్క ఆయన వేరే ఆయన ఊరు ఆయన మా కాడ ఉంటుంటే ఆయన పెత్తనం చేసి ఆయన తీసుకొని కేసు పెట్టి నా కొడక ఏం చేస్తారు నువ్వు బీగుతారని నీకు చూపించండు. ఆతులు బీగుతా నడి రోడ్డు మీద పబ్లిక్ లో ఫోన్ చేసుకోరా ఏం బీగుతారు? నీ కొడుకు నా చేతులు అయిపోతాడరా. ఏదో ఒక రోజు వాడిని ఎట్ట లేపేస్తా, నీ మొగుడు లేపేస్తా, నీ కొడుకులు లేపేస్తా అని బీరు చేసుకొని పడబోతాడట. ఎంతవరకు దాన్ని జోలి లేదు. ఎలా అవసరమా తాళాలు వేయటం? పిల్లలు ఆడుకుంటారు, పెద్దోళ్ళు ఆడుకుంటారు, మొత్తం బాలాట ఆడతారు. 11 ఏంటికి వేస్తుండ అదేమంటే రైతులు ఏమో నన్ను పీకుతారు. 5 ఏళ్ళు నన్ను పీక వాడేలేడు కూడా ఓరు సర్పంచ్ కాదు, మొగుడు సర్పంచ్ మొగుడు పెత్తనం ఆయన చేసేది అనేది ఆయన అమ్మాయి అంటలేదు. గ్రామ పంచాయతీకి వేయరు తాళాలు, కళ్యాణ మండపానికి ఒక్కదానికే వేస్తారు తాళాలు. అందరిది కళ్యాణ మండపం, ఆయన ఒక్కరిది కాదు, మనది ఒక్కరిది కాదు. మరి ఎందుకు ఏమన్నా ఇట్లా సైడ్కి ఆలోచన? నీకు దానికి ఏమన్నా అడ్డం వస్తే ఏదన్నా మాట్లాడితే సరిపోయింది. ఆయన 5 ఏళ్ళు నన్ను పీకేవాడే లేడు, వచ్చేవాడే లేడు, నన్ను ఏం బేకరంటే రైతులు నన్ను ఏం బేకరంటే మేము బేకాలని ఏమన్నా నిధులు గెలుచుకున్నాం మేము చేతకాక ఓడిపోయినాం రైతులవి. నన్ను బేకట్లేదు అంటే ఎట బీగుతాం? ఇప్పుడు ఆ అబ్బాయి ఉండడు, ఆ అబ్బాయి మాలోడిది మా ఊరు కాదు. అయినా ఆ అబ్బాయిని ఉంచాలంటే ఈ అబ్బాయి తీసేయాలి. అది న్యాయమేనా? ఊళ్ళో చదువుకున్న పిల్లగాడు పెట్టుకున్నారట, వీళ్ళు తీసేయాలంట. మరి మాది వాళ్ళనే కాపోడని ఉండవాళ్ళని మమ్మల్ని తిడితే మీది యూనిట్ మమ్మల్ని ఎందుకన్నా? మీ జోలు రావట్లేదుగా.
పోయినా పాపం వాడిద్దరు తండ్రి కొడుకు వాడే నెంబర్ అయిపోతాడు వాళ్ళ నాన్న ఆ పిల్లగాడేమో దాంట్లో చేసేవాళ్ళు పోతారు అందరిని తిడతాను వాళ్ళ రైతులు ఉండే వాళ్ళు మెలకడ తరకాయ ఉంచుకొని వస్తారు మమ్మల్ని ఎందుకు అంత అవసరం కళ్యాణ మన పనికి తీయాలి అంత అడ్డా గౌలుగా ఇగో ఇప్పుడు ఈ సైడ్ కలవలు బాగు చేసుకో ఎవరన్నా ఏమంటారు ఆడ పెట్టినా గెడ్డేనాయ కంపేనాయ నన్ను పీకబడే లేడు ఇక 5 ఏళ్ళు నా ఇటమే చేస్తా లేకుంటే అంటాడంట మొగుడు అనేది పెళ్ళం కాదు అంటే అయిండు చేసుకోమని ఆయన చేసుకునేవి పోయి కళ్యాణ మండపం తాళాలు వేయటం పిల్లలు పోనీయకుండా ఉంటాం ఇవన్నీ అవసరమా రైతులను తగులుకొని తిట్టడం వాళ్ళు పోయేది ఇద్దరు తండ్రి కొడుకు మేము ఓరు రైతులను తిట్టడం కారణం ఏంది నువ్వు గెలవచ్చు గెలితే నీది నువ్వు చూసుకో అంతేనా ఏదైనా కాలువలు చేసుకో ఏదైనా రోడ్డు బాగు చేసుకో అట్టాటికి ఓడని అడ్డం వస్తే మీరు అడ్డం వచ్చారని తిట్టండి ఆ అబ్బాయిని తీసేయటం కారణం ఏంది ఏడో పొరుగు ఊరోడు వచ్చి మా ఊరు ఉండాల్సిన అవసరం లేదుగా ఊళ్ళో పిల్లగాని తీసేయటం కారణం ఏంది అదే వేసి పొయ్యి వాళ్ళ చొక్కాలు బట్టి కొట్టడానికి పోవటం ఇవన్నీ అవసరాలా వాళ్ళకి వచ్చేది బూతులు ఎదువరకే తిట్టేది ఇంకా మళ్ళీ డబ్బులు ఇచ్చినాక మళ్ళీ తిడతారని మళ్ళీ మొత్తం వయసులో వేసి గెలిపించారు ఇంకా అందుకని ముడుసు గారు నోట్ అని ఆలక లేనివాడుగా ఆయన ఇచ్చినా తిట్టడం ఆయన భార్య అయితే రిమాండ్ చేద్దామని రిమాండ్ పెళ్ళామ ఏమంటల్లా ఏనే రిమాండ్ తిట్టినట్టు సార్ మేమైతే అప్పుడు వాళ్ళు వాళ్ళని తిట్టారు తండ్రి కూడా ఇద్దరే పోతారు మేము బోట్ల గ్రామ పంచాయతీలో కూడా మనకెందుకు ఏం పని ఉంది ఏమన్నా ఉంటే పోతాం మనం ఎందుకు పోతాం. నా పేరు ఆకుల సురేంద్ర. నేను గత 6 సంవత్సరాల నుంచిగా మల్టీపర్పస్ వర్కర్గా అడ్లూరు గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా గెలిచిన సర్పంచ్ కొంచెం ఇబ్బందిగా పెడుతుండు. మా నాన్న వార్డు నెంబర్ కలిసిండు వాళ్ళకి వెళ్ళి పోలేదని కొంచెం ఒత్తిడి తీసుకొస్తుండు. మా కులాన్ని దూషించి మాట్లాడుతుండు. మాదే నా కొడక అది ఇదే మాట్లాడుతుండు. రీసెంట్గా ఈరోజు కూడా సర్పంచ్ గారు వచ్చి నువ్వు రావద్దు, విధులకు రావద్దు, నువ్వు మాకు ఇష్టం లేదు, నువ్వు అంటే దళితులు అని నువ్వు ఇష్టం లేదు మాకు. మీ గ్రామ సర్పంచ్ ఎవరు? నిన్ను ఇబ్బంది పెట్టింది ఎవరు? నా గ్రామ సర్పంచ్ ఉసిరిగాయల శిరీష, తన భర్త అయినట్టు వెంకటరమణ, వాళ్ళ మామ అయినట్టు గువ్వల రామకోటయ్య. ఇలా ఈరోజు ఉదయం వచ్చి ఆఫీస్ దగ్గరికి నేను డ్యూటీకి వస్తే వద్దు నువ్వు రావద్దు, నిన్న చేసిన విధ్వంసానికి కొంచెం మాట్లాడి ఇది జారావు అది అని మా మామ మీద కేసు పెట్టావని నన్ను మాదే నా కొడుకు అది అని ఇలా విధుల్లోకి రానియకుండా అడ్డుకోరు జీపీ దగ్గర నన్ను. అదే నేనేంది ఇలా నన్ను ఎందుకు అడ్డుకోరంటే నేనేం తప్పు చేసినానంటే ఇట్లా నీకు తప్పు చేసిందిరా మాదే నా కొడక అది అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతారు. చెప్పు మాదే ఏంది మా కొడుకుని ఇట్లా అనరాని మా నాన్న మీదకి సర్పంచ్ అయినట్టు వాళ్ళ మామయ్య చెప్పు తీసుకొని వచ్చి నా కొడుకు ఏందిరా మాట్లాడుతున్నావు మాదే నా కొడక మా కొడుకు కోడల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నావు ఏందిరా అని కల్లా పట్టుకొని గుంజిండు. నేను మన కోదాడ ఉంచి మేలచెరపోయే రోడ్డు దగ్గర రీసెంట్గా గొడవ జరిగింది మొన్న. దానివల్ల కొంచెం ఇష్యూ అయింది. ఇలా ఈ రోజు వరకు దాన్ని మండల స్థాయి దాకా తీసుకుపోతే మా గ్రామ సెక్రటరీ గారు దొంగ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాం. కంప్లీట్ చేస్తే పోలీసు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సర్పంచ్ కాబట్టి మాకు ఎలాంటి రెస్పాన్స్ చూపించట్లేదు. మేము కేసు పెట్టి వచ్చినా కానీ మాకు ఆ కేసు పెట్టిన రిసిప్ట్ ఇవ్వన్నా కానీ ఇవ్వట్లేదు, రిసీవ్డ్ కాపీ ఇవ్వట్లేదు. దానివల్ల మేము పోలీసు వాళ్ళని కూడా కొంచెం మాకు మద్దతుగా చేయాలని కోరుతున్నాం.